నా బ్లాగ్స్ మళ్ళీ చూడడానికి తిరిగి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. వెల్కమ్ టు సండే బ్లాగ్. బాలుతో అయితే ఫిక్స్, ఏకేఏ రవితేజ్ మినిస్టర్ రోడ్కి అయితే వెళ్ళిపోయాం. ఎందుకు అంటే ఆల్రెడీ మాడిఫై చేసిన ఆయన కార్కి ఇంకా ట్వీట్స్ చేయాల్సి వచ్చింది. చిన్న చిన్న గాయాలు అయ్యాయి, సర్జరీ చేయించడానికి వచ్చాం. మినిస్టర్ రోడ్ అంటే కార్ మాడిఫికేషన్ పెట్టింది పేరయ్యా, అది కార్ స్టైల్స్కి అయితే వచ్చేసినాం. సర్జరీ అయితే స్టార్ట్ చేశారు, కానీ మా రవితేజ్ అయితే అంత సాటిస్ఫై అవ్వలే. మళ్ళీ రీసర్జరీ చేసి స్టిచెస్ వేసి క్లోజ్ చేశారు. ఫుల్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న, హ్యాట్స్ ఆఫ్ నీకు. రీఛార్జ్ అయితే అయిపోయాం. నెక్స్ట్ స్టాప్ ఏంటంటే మహీంద్రా షోరూమ్. ఎందుకంటే బొలెరో నియో చూద్దాం అనుకున్నాం, కానీ సేల్స్ పర్సన్స్ ఫుల్ బిజీ ఉన్నారు. ట్రయంఫ్ బైక్స్ ఈ మధ్యన మా కల్లోకి వస్తున్నాయి భయ్య, ఎందుకో తేల్చుకుందానికి షోరూమ్కి అయితే వెళ్ళాం. మా బాలుకి అయితే ట్రయంఫ్ స్పీడ్ 400 కొత్త మోడల్ తీసుకోవాలని ఉంది. సో అది టెస్ట్ రైడ్ కోసం వచ్చాం. ఈ లోపల నేను ఉరుకాను కదా, ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ను డేటోనా చూసి కడుపు నింపుకున్నా. వి ఆస్ట్ ఫర్ టెస్ట్ రైడ్. ద గ్రేట్ రవితేజ్ అయితే టెస్ట్ రైడ్కి వెళ్ళాడు. టెస్ట్ డ్రైవ్ చేసి వచ్చాడు. కొద్దిగా సాటిస్ఫై అవ్వడు, కొద్దిగా సాటిస్ఫై అవ్వలేదు, బట్ ఓవరాల్గా సాటిస్ఫై అయ్యాడు. మా లెగ్ భయ్య వర్షం స్టార్ట్ అయింది, అలాగే టెస్ట్ రైడ్ కూడా చేసేసినాం. ఈ గ్యాప్లో ఒక కాఫీ వేస్తే సెట్ అయిపోద్దని చెప్పి అలా నెక్లెస్ రోడ్కి ఆ ట్రాఫిక్ జామ్లో దూసుకుంటూ అయితే వచ్చినాం. మద్రాస్ కాఫీ దగ్గర అయితే ఆగిపోయినాం. ఫిల్టర్ కాఫీ అని చెప్పాం, అండ్ 4 బిస్కెట్స్ కూడా చెప్పేసుకున్నాం అనమాట. అన్న కలిపిండు చూడాలి, ఆ కలుపుడుగా సగం తీరిపోయింది మాకు కాఫీ ఆశ. అది అది కల్పన, నువ్వు తగ్గేది లేదు. మొత్తానికి అయితే కాఫీ అండ్ బిస్కెట్స్ తీసుకున్నాం. ప్రశాంతత అయితే దొరికింది మాకు. సడన్గా బిస్కెట్స్ గుర్తొచ్చినాయి భయ్య, అలా ముంచుకొని తింటుంటే ప్రాణం లేసొచ్చింది. మరి ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అంటే ఇంటికి వచ్చే టైం. సో మొత్తానికి ఇంటికి వచ్చేసా. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.